భాగ్యనగరం బోనమెత్తింది. సిటీ అంతటా వైభవంగా బోనాలు జరిగాయి. వాడవాడన అమ్మవారికి బోనాలు సమర్పించారు భక్తులు. బలిహరణం, అభిషేకాలు, ఒడిబియ్యం, సారెతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఇటు డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటలతో ధూమ్ధామ్గా బోనాలు జరిగాయి. ఇటు లాల్ దర్వాజా సింహవాహిని ఆలయానికి ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా మగువులు ముస్తాబయ్యి ఆలయానికి వస్తున్నారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తున్నారు. ఇప్పటికే సింహవాహిని అమ్మవారిని మంత్రులు దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎలాంటి అసౌకర్యాలు లేకుండా భక్తులు బోనాలు జరుపుకుంటున్నారన్నారు మంత్రులు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ఇక బోనాల ఉత్సవాలకు సంబంధించి లాల్ దర్వాజా నుంచి మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి? బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనాల జాతర అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాల నుంచి మొదలై అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున బోనాలను నైవేద్యం రూపంలో సమర్పిస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు, ప్రధాన ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతోటి కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచి కూడా కంటిన్యూస్ గా భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇటు వివిఐపీలు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం 117వ లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి అయితే ఇలాగే కొనసాగుతోంది. 2 రోజుల పాటు శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనాల జాతర నిర్వహిస్తుంటారు. ఈ రోజు కంప్లీట్ గా బోనాల జాతర, ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు ఉంటాయి. రేపు భవిష్యవాణి కార్యక్రమం, అలాగే పోతరాజును ఎదుర్కోళ్లు నిర్వహిస్తుంటారు. అయితే దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు పోలీసులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ మనం ప్రధాన ఆలయ ప్రాంగణం మొత్తం కూడా ఇటు భక్తుల రద్దీ అయితే కనిపిస్తోంది. రాత్రి అవుతున్న కొద్దీ ఇంకా భారీగా భక్తులైతే వచ్చి అమ్మవారిని దర్శించుకునేందుకు చిన్న పిల్లలతో సహా కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటున్నారు. కేవలం ఆ మొక్కులున్న వాళ్ళు మాత్రం బోనాలను తీసుకొచ్చి అమ్మవారికి కళ్ళు శాఖ సమర్పించడం కావచ్చు, బోనాలను నైవేద్య రూపంలో సమర్పిస్తున్నారు. అయితే నగరంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఈ రోజు బోనాల పండుగను నిర్వహించుకుంటున్నారు. అయినా కూడా ఇక్కడ సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడం అనేది చాలా ఏళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీగా మహిళలు కావచ్చు ఇక్కడ చాలా మంది కూడా చెప్తుంటారు. అయితే కొంతమంది భక్తులతో కూడా మాట్లాడిపిద్దాం. ఎక్కడి నుండి వచ్చారమ్మా? ఎట్లా ఉంది బోనాల పండుగ? ఉప్పుగూడ నుండి గంట అవుతుంది. ఎట్లా అయితే ఓల్డ్ సిటీ బోనాలు, ఇక్కడ అమ్మవారి మహిమ ఎట్లా ఉంటుంది? బాగానే అవుతుంది. మాట్లాడడం దర్శనానికి వచ్చాం, హాఫ్ అన్ అవర్ అయింది. అంటే సిటీలో వేరే ఆలయాల్లో కూడా ఉంటాయి కదా బోనాల పండుగ సెలబ్రేషన్స్, ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? అంటే ఎవ్రీ ఇయర్ వస్తాము, ఈ ఇయర్ కూడా వచ్చాం. అలా చూడొచ్చు, మహిళలు చిన్న పిల్లలతో సహా అమ్మవారి దర్శనానికి అయితే క్యూ లైన్ లో నిల్చొని వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ కొంతమంది మహిళలతో మాట్లాడదాం. చెప్పండి, ఆషాఢ బోనాలు అంటే ఆడవాళ్ళు మహిళలు పుట్టింటికి వస్తారు, చేసుకుంటారు కదా, మీరు ఎట్లా చేసుకుంటున్నారు ఈసారి? మేమైతే చాలా మంచిగా చేసుకుంటాము. మాకు ఇది అంటేనే, ఆషాఢం అంటేనే చాలా పెద్ద పండుగ. అందరూ అక్క చెల్లెలు మైదాకులు వేసుకుంటారు, గాజులు అన్నీ బాగుంటాయి. బోనాలు ఇట్లా బోనాలు తయారు చేసి రాయాలా? ఎట్లా ఉండే బోనం మేము చేయము, కొబ్బరికాయ కొడతాము, టెంకాయ. మేము ఇక్కడనే ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడ ఈసారి ఏర్పాట్లు కావచ్చు, ఆలయంలో ఎట్లా ఉంది? ఇప్పుడు ప్రతిసారి ఉన్నట్టు ఈసారి చాలా మంచిగా ఉంది. ఈసారి అంతకు మించి ఉంది, బాగుంది, మంచిగా అవుతుంది, కుల్లగా అవుతుంది, మంచిగా అవుతుంది. మహిళలు చాలా ఉత్సాహంగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. మరికొంతమంది మొక్కులు చెల్లించే వాళ్ళు బోనం తీసుకొచ్చి ఉదయం ఎక్కువగా బోనాల సమర్పణ జరిగింది. సాయంత్రం అవుతున్న కొద్దీ ఇటు ఫ్యామిలీతో కలిసి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఆలయానికి 4 వైపుల నుంచి కూడా భక్తుల రద్దీ అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రత్యేకంగా ఇటు బోనాలకు సపరేట్ క్యూ లైన్తో పాటు సాధారణ భక్తులకు సంబంధించి 4 క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. ఇక 2000కు పైగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరికొద్ది సేపట్లో శ్రీ
సింహవాహిని అమ్మవారికి సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ లోక కళ్యాణం అనేది నిర్వహిస్తుంటారు. ప్రపంచ శాంతిని కోరుతూ లోక కళ్యాణం నిర్వహించడం ఇక్కడ ఓల్డ్ సిటీలోని సింహవాహిని అమ్మవారి ఆలయం వద్ద జరుగుతుంది. మరికొద్ది సేపట్లో ఆ కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నారు. ఇక రేపు రంగం కార్యక్రమం కూడా ఉండబోతుంది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆలయ కమిటీ ఉన్నారు. వెంకటేష్ గారు చెప్పండి, ఎట్లా ఉందండి? ఎవ్రీ ఇయర్ బోనాల పండుగ అంటే ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా అమ్మవారినే చూస్తారు. ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎట్లా ఉండే? భక్తుల రద్దీ ఎలా ఉంది? చాలా ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ విపరీతంగా ఉన్నది. అసలు సుమారు ఇప్పటి వరకు 7-8 లక్షల మంది అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, ఎక్కడా లోపాలు లేవు. ప్రతి ఒక్కరు కూడా బోనం తీసుకొచ్చే వాళ్ళకి ప్రత్యేక క్యూ లైన్, సాధారణ భక్తుల క్యూ లైన్ ఒకటి, అదేవిధంగా విఐపీలకు క్యూ లైన్ అన్నీ ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి మంచినీటి సౌకర్యం కానివ్వండి, హెల్త్ క్యాంపులు కానివ్వండి అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా సంతోషంగా వారు ఉదయం నుంచి కూడా అమ్మవారి దర్శనం సాఫీగా చేసుకుంటూ వాళ్ళందరూ కూడా ముందుకు సాగుతున్నారు. అంటే ఇక్కడ ప్రత్యేకంగా బోనాల పండుగ అంటే బోనాలు సమర్పించడంతో పాటు లోక కళ్యాణం సంబంధించి నిర్వహిస్తుంటారు కదా, ఏంటంటే దీని ప్రత్యేకత? ప్రపంచ శాంతిని కోరుతూ శాంతి కళ్యాణం నిర్వహిస్తాం. ఇక్కడ లాల్ దర్వాజా వేదిక పైన అమ్మవారి ఉత్సవ విగ్రహానికి, అన్నంతో చేసిన లింగానికి శాంతి కళ్యాణం ఉంటుంది. ఆ శాంతి కళ్యాణం సుమారు 1 గంట సేపు ఉంటుంది. ఎక్కడ ఏ దేవాలయంలో కూడా ఇటువంటి సంతు జరగదు. కేవలం లాల్ దర్వాజా మహంకాళి దేవాలయం ఈ ప్రధాన వేదిక పైన ఈ కార్యక్రమం ఉంటుంది. వేద మంత్రోచ్చారణ మధ్య ఈ కార్యక్రమం 1 గంట సేపు కొనసాగుతుంది. ఆ తదనంతరము భక్తులు పెద్ద ఎత్తున కూడా అమ్మవారికి, అయ్యవారికి కట్నకాలు కూడా సమర్పించుకుంటారు. వారందరూ సుమారు 2 గంటల సేపు ఈ కార్యక్రమం ఉంటుంది ఇక్కడ. అంటే రేపు ఉదయం భక్తుల తాకిడి కూడా పెరుగుతుంది కదా, రేపు రంగం కార్యక్రమం, పోతరాజు రావడం అనే కార్యక్రమాలు ఉంటాయి. ఎట్లా ఉండబోతుంది? దానికి సంబంధించి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? రేపు ఇంకా పెద్ద ఎత్తున భక్తులు వస్తారమ్మా. రేపు చివరి రోజు అమ్మవారి ఊరేగింపు ఉంటుంది కాబట్టి ఉదయం అమ్మవారికి అష్టాదళ పదమర్యాద ఉంటుంది. ఆ తదుపరి దేవాలయం అధికారిక పోతరాజు గారు వచ్చి వారు బండారు తీసుకొని పోయి వాళ్ళ అలంకరణ చేసుకొని సుమారు 1 గంటన్నర ప్రాంతంలో వారి ఇంటి నుండి బయలుదేరి ఈ లాల్ దర్వాజా పురవీధుల గుండా వారు సంచరిస్తూ దేవాలయానికి వచ్చి వారు దర్శనం చేసుకుంటారు. ఆ తదనంతరము అమ్మవారి భవిష్యవాణి వినిపించే కార్యక్రమము రంగ కార్యక్రమం ఉంటుంది. మన మాతంగి అనురాధ గారు పచ్చికుండపై నిలబడి ఇక్కడ భవిష్యవాణి వినిపిస్తారు. రేపు వచ్చే సంవత్సరము మనమంతా ఎలా ఉంటాము, మన పిల్ల పాపలు ఎలా ఉంటారు, మన రాష్ట్రం ఎలా ఉంటుందని చెప్పే కార్యక్రమమే భవిష్యవాణి కార్యక్రమము. ఈ భవిష్యవాణి కార్యక్రమం అనంతరము అమ్మవారి బ్రహ్మాండమైన ఊరేగింపు లాల్ దర్వాజా నుండి బయలుదేరి లాల్ దర్వాజా మోడ్ శాలిబండ మీదుగా చార్మినార్ వద్దకు చేరుకుంటుంది. చార్మినార్ వద్ద ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి అక్కడ ఘటాలన్నింటికి స్వాగతం అవుతారు. అక్కడ నుండి నయాఫుల్ వరకు ఈ ఊరేగింపు వెళ్లడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. చూడొచ్చు, ఆషాఢ మాసంలో గోల్కొండ బోనాలతో మొదలైన బోనాల జాతర ఇక ఈ రోజు ఓల్డ్ సిటీలోని శ్రీ సింహవాహిని అమ్మవారు కావచ్చు, నగరంలోని ప్రధాన 22 దేవాలయాల్లో ఇదే విధమైన పండగ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. ముఖ్యంగా లాల్ దర్వాజాతో పాటు భాగ్యలక్ష్మి అమ్మవారు, అక్కన్న మాదన్న టెంపుల్లో కూడా ఇదే విధంగా సాయంత్రం వరకు కూడా భక్తులు కిక్కిర్చిన క్యూ లైన్లు మనం చూడొచ్చు. మహిళలు పెద్ద ఎత్తున సాయంత్రం అవుతున్న కొద్దీ దర్శనానికి ఎక్కువగా వస్తున్నారు. అయితే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని క్యూ లైన్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ చూడొచ్చు. అయితే మరికొద్ది సేపట్లో లోక కళ్యాణానికి సంబంధించిన తంతు కార్యక్రమం కూడా ఉండబోతుంది. ఇక రేపు ఇటు ఘట్టాల ఊరేగింపు, రంగం కార్యక్రమానికి కూడా ఇప్పటికే ఆలయానికి సంబంధించిన కమిటీలు ఏర్పాట్లను అయితే నిర్వహించారు. అయితే ముఖ్యంగా ఓల్డ్ సిటీలో బోనాలు అంటేనే లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారు అన్నట్టుగా ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. ఆలయ ప్రాంగణం మొత్తం కూడా విద్యుత్ దీపాల అలంకరణ, తొట్టెలకు సంబంధించి మనం చూడొచ్చు. తొట్టెలను కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడంతో పాటు పోతారాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. డప్పు చప్పుల మధ్యలో బోనాలను తీసుకొస్తూ ఆటపాటలతో తెలంగాణ వైభవాన్ని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కనిపించేలాగా ఇక్కడ పండుగనైతే చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే రేపటికి సంబంధించి నిర్వహించే రంగం కార్యక్రమం కావచ్చు, ఘట్టాల ఊరేగింపుకు సంబంధించి అన్ని
అన్ని రకాల ఏర్పాట్లను మరోవైపు ఆలయ కమిటీ నిర్వహిస్తోంది. అయితే ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఇదే విధంగా బోనాలకు సంబంధించిన సమర్పణ కావచ్చు, భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు అనుమతించనున్నారు. అయితే మరికొద్ది సేపట్లో ఇటు లోక కళ్యాణానికి సంబంధించి అమ్మవారి ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఇక రేపటికి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి ఇటు పోలీస్ శాఖ కావచ్చు, ప్రభుత్వ అధికారులు, ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే ఉదయం నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారిని అయితే దర్శించుకోవడం జరిగింది. ఇది ప్రజెంట్ ఓల్డ్ సిటీ బోనాలు పబ్లిక్ రద్దీకి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఓటు స్టూడియో. ఇక పాతబస్తీ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ బోనాలు సమర్పిస్తున్నారు. బీజేపీ నేతలు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. అక్కన్న మాదన్న ఆలయాన్ని దర్శించుకున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రజలంతా బాగుండాలని కోరుకున్నానని చెప్పారు. బోనాలకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని కొనియాడారు. బెల్లం సాకలు, బోనం కుండా బూవలు, పిండి అప్పాలు, కొరుకు ముట్టే కోడులు, పుట్టి కళ్ళుతో బట్టి కార్యం పడతాము, పసుపు బండారు బంగారంగా దలిసము, కల్లు 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 పోతారాజుల ఈ రంగం. సిటీలో పోతురాజులు, శివసత్తుల విన్యాసాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. కాసేపట్లో తొట్టెల ఊరేగింపు కార్యక్రమాలు జరగనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఇటు రేపు ప్రధాన ఆలయాల్లో రంగం కార్యక్రమం కొనసాగనుంది. బయట పెట్టు